స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరకకూపంగా ఏపీ రోడ్లు, ఇదేమి రాజ్యం, గోతుల రాజ్యం, గుంతల రాజ్యం అంటూ నినాదాలతో నిరసన తెలిపిన వైసీపీ నాయకులు. ముందు జాగ్రత్తలతో తుఫాన్ విధ్వంసాన్ని చాలా వరకు కట్టడి చేసుకున్నాం. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నారావారి సారా, నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో ఏరులై పారుతుందన్న మాజీ మంత్రి. ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని సీఎం విమర్శలు చేసిన జోగి రమేష్. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్. హన్మకొండ సమ్మయ్య నగర్ పర్యటించిన ముఖ్యమంత్రి. ఇండ్లు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పిన రేవంత్ రెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి. నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో రాష్ట్రీయ ఏకతా దివాస్ సందర్భంగా దమ్మాయిగూడ చౌరస్తా నుండి సాకేత్ వరకు భారీ ఎత్తున ట్రక్ ర్యాలీ నిర్వహించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏకతా దివాస్ సందర్భంగా దమ్మాయిగూడ చౌరస్తా నుంచి సాకేత్ టవర్ వరకు టూకీ రన్ చేయడం జరిగింది. ఈ రన్లో పాల్గొన్నటువంటి స్కూల్ విద్యార్థులకి, అదేవిధంగా యోగా సంబంధించినటువంటి ట్రైనర్స్కి, సిబ్బంది అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో సందర్భంగా ఈ రన్ కూడా ఏర్పాటు జరుగుతుంది కాబట్టి పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పర్యటించారు. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కవిత మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని, వారికి ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం, మక్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం. ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యం, వర్షాలు బీభత్సం సృష్టించినాయి. మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిశ్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పమేలా సత్పతి గారు, మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గర. రాజ్భవన్ లో నూతన మంత్రివర్యుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. భారత మాజీ టీమిండియా కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ నేడు మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు.
నియోజకవర్గం ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్లో పలువురు ఎంఐఎం పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తగా చేరినవన్నీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకంటే బతకనిస్తలేరు పేదవాళ్ళను. చిన్న మీరు ఎవరైనా సరే చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు చిన్నగా మీ పొట్ట గడుపుకునే తందుకు మీరు ఎవరైనా సతాయించకుండా ప్రభుత్వం నుంచి ఏం ఆశించకుండా మీ వ్యాపారం మీరు చేసుకుంటుంటే ప్రభుత్వం మిమ్మల్ని బతకనియాలి. కానీ ప్రభుత్వం వచ్చిన గట్ట తయారైందంటే ప్రతి దానిలో పైనుంచి కింది దాకా మరి గుండాగర్ది, పైనుంచి కింది దాకా రౌడీలు, పైనుంచి కింది దాకా नेगेटिव पॉलिटिक्स तप्पा नेगेटिव आलोचना तप्पा पॉजिटिव तो कुछ भी नहीं करे। 2 साल हो गए, केसीआर साहब क्या करे 10 साल में? केसीआर अगर हो सका तो अच्छा करने की कोशिश करे, गरीबों की मदद करने की कोशिश करे, गरीबों को प्लाटा दिलाए। जियो नंबर 58-59 के अंदर 1,50,000 लोगों को प्लाट दिए। जियो बाद में वो भी बस नहीं हुआ तो 1 लाख डबल बेडरूम घर बना के आपके जुबली हिल्स में भी 3,500 घर दिए केसीआर साहब। वो काम करने की कोशिश करें। అంటే మీకు చేయగలిగితే మంచి చేసినాం తప్ప నష్టం చేయలేదు. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరే కాదు అందరు బాధితులే. మీ అందరికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, మర్చిపోకండి మీరు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్లు అవుతోంది. దీన్ని రిపేర్ కోసం గత ప్రభుత్వం 7 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం మత్తడి బాగు చేయించలేదని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇవాళ శంకరంపట్నం మండలంలో కల్వల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఈ కల్వల దగ్గర ఈ మత్తడి కొట్టుకపోయి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తున్నది. అంతకుముందు ఎన్నికల కన్నా కరెక్ట్ ముంగట మరి జీవో వచ్చింది, 70 కోట్లు శాంక్షన్ అయినాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మారిపోవడంతో పనులు జరుగుతలేవు. నేను ఇక్కడ ఉండేటటువంటి 2 ఎమ్మెల్యేలని, హుజరాబాద్ ఎమ్మెల్యే గారిని అట్లానే మానకొండూరు ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మానకొండూరులేమో మత్తడి ఉన్నది, పార్కమేమో హుజరాబాద్లో ఉన్నది. అందుకే ఈడ పని చేస్తే ఆయనకు పేరు వస్తుంది, ఆడ పని చేస్తే ఈయనకు పేరు వస్తుంది అన్న లొల్లితోని పని ఎవరు చేస్తలేరు. అట్లా కాకుండా దయచేసి 6,000 ఎకరాలు పారాలే. వందలాది రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన 70 కోట్ల జీవోను పాస్ చేయాలి, మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, రైతులకు సంబంధించిన విషయం. రైతు ఎవరికైనా రైతే, ఆయన పని చేయకపోతే, ఆయన పండియకపోతే మనకెవరికి కూడా తినడానికి తిండి ఉండదు. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటాం. అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా, ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ట తెగిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకొని తొందరగా రిపేర్ చేయించారని చెప్తున్నారు రైతులు. అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా చూపించాలి. మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. అట్లానే బండి సంజయ్ నగర్ మరి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మీరు కేంద్రంలో కూడా ఏదైతే పంట నష్టం ఇప్పించేటటువంటి అనేక పథకాలు ఉంటాయో ఆ పథకాల ద్వారా త్వరితగతిన మన ప్రాంతం రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ కట్టడానికి బండి సంజయ్ గారు కూడా మీరు మీ లెటర్ రాయండి, మీ ఇన్ఫ్లుయెన్స్ చేయండి, సీఎం గారితో మాట్లాడండి, ఏదో ఒకటి చేయండి. కానీ ఈ మత్తడిని తొందరగా రిపేర్ చేయించమని డిమాండ్ చేస్తున్నా. డీప్ ఫేక్ పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలని కోరారు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి. డీప్ ఫేక్ పై ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ ప్రయత్నించడం అభినందనీయమని, సామాన్యులకు డీప్ ఫేక్ నుండి రక్షణ లభించాలి అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంలో డెఫినెట్గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఈజ్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద
పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. అంటే జనరల్గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది. మనం చేసే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ దర్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగనివి కూడా చేస్తారు. థ్యాంక్ యూ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్దనున్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. శివనా కొంచెం సార్ శివనా అర్రా వెనక్కి వెనక్కి चलो चलो नड़ो भाई नड़ो 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 भारतीय जनता पार्टी जिंदाबाद नरेंद्र मोदी का नायकत्व भारत माता के वोट पर बीजेपी वोट पर बीजेपी जीतेगा హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు కార్యాలయాన్ని ముట్టడించడానికి రాగా వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాబు బాబు అన్నా కానీ కానీ దేనికి కూడా అది అన్న కొంచెం బ్యాగ్ నిలబడండి అన్న కొంచెం బ్యాగ్ వైడ్గా నిలబడండి కొంచెం బ్యాగ్ కొంచెం బ్యాగ్ బన్నీ బ్యాగ్ ప్లీజ్ అన్న ఫోన్ బ్యాగ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్న కొద్దిగా కెమెరా ఇంట్రెస్ట్ ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ ఆకాష్ కొంచెం ఐడియా తీసుకో
కష్టపడుతున్నాను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్ రాత్రి నేనే వేసాను. కాంగ్రెస్ పార్టీ నరకకూపంగా ఉన్న రోడ్లను చూపిస్తూ ప్రభుత్వం రహదారులను వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో గుంతల రోడ్లపై ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గోతుల రాజ్యం గుంతల రాజ్యం అంటూ నినాదాలతోటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం 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 డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం డౌన్ డౌన్ పాలా ప్రసాద్ డౌన్ డౌన్ పాలా ప్రసాద్ డౌన్ డౌన్ పాలా ప్రసాద్ డౌన్ డౌన్ పాలా ప్రసాద్ డౌన్ డౌన్ పాలా ప్రసాద్. నాకు తెలిసి 5 ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు ఇక్కడ. గోలపూడిలోనేమో బొమ్మసాని సుబ్బారావు గారు ఉన్నారంటున్నాడు. చీకొండూరులోనేమో విజయబాబు గారు ఎమ్మెల్యే గారు అంటున్నారు. రెడ్డిగూడెంలో ఇక్కడ విజయ నరసరావు కూడా పాపం సీనియర్ కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాడా, కంటి ఆపరేషన్ చేయించుకున్నారంటున్నారు. మా ఇబ్రహీంపట్నంలోనే మా సీతారామ కూడా జంపాల సీతారామ గారు కూడా ఎమ్మెల్యే అంటున్నారు. మా మైక్ బాబురావు కూడా ఎమ్మెల్యేనే అంటున్నారు. అంటే 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు. 29లో పావలా ప్రసాద్ నేను నిలబడమని చెప్పేసి మైలవరం నియోజకవర్గ ప్రజలు యావత్తు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నువ్వు చేసిన అభివృద్ధి గుంటల్లో పొరలాటాలు, కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్లో చేరటాలు, ఎంతో మంది ఈ గుంటల పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి రాగానే 2 నెలల్లో వేసేస్తా అన్నాడు పావలా ప్రసాద్. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక రోడ్డు కాదు, ఏ రోడ్డు వెళ్ళినా సరే నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. దీన్ని మీ దృష్టికి తీసుకురావాలని, ప్రజల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ రోజున లోయలో ఈ రోడ్డుని ఒకసారి మీకు దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు మీ అందరినీ కూడా తీసుకుని ఆ గోతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ గోతుల్లో జనం ఎట్లా పడిపోతా ఉన్నారు, కాళ్లు ఏ విధంగా ఇరిగిపోయి హాస్పిటల్లో చేరుతా ఉన్నారు, ఇవన్నీ కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లమని. ఎందుకంటే ఈ పావలా ప్రసాద్ వల్ల ఏం కాదు, మేము వచ్చిన తర్వాత కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు గన స్పందించకపోతే ఆర్ఎన్బి అధికారుల్ని, ఆర్ఎన్బి ఆఫీసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముట్టడి చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఆర్ఎన్బి అధికారుల్ని వెంటనే స్పందించండి. వెంటనే మీరు రావాలా, వచ్చి చూడాలా, చూసి వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి పనుల్ని మొదలు పెట్టించమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ఆర్ఎన్బి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం. రియల్ టైంలోనే డేటా లేక్ ద్వారా సమాచారం విశ్లేషించి త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగామని కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారని వారిని అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు.
అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది, వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైంలో ఉంటాయి, అన్ని వస్తూ ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని, ఐఎస్బి హైదరాబాద్ ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకొస్తాను. వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్. నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆన్ ది ఫీల్డ్, ఎంటైర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే 1-2 సార్లు అందరికీ చెప్పాను. అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు. పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు, అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం మనం. ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఎస్, గవర్నమెంట్ ఉంది, మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ వే దే హావ్ డన్. నారావారి సారా నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో ఏరులై పారుతుందని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రశ్నించడంతో తిరిగి నాపైన ఆరోపణలు చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ తో చంద్రబాబు, లోకేష్లు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. దైవ సాక్షిగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజెప్పాలని ఈరోజు మీతో మాట్లాడుతా ఉన్నా. నకిలీ మద్యం, నారావారి సారా ఏ విధంగా ఏరులై పారుతా ఉందో మీడియా మిత్రుల సమక్షంలో, మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిల రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది, బ్రాందీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్కి ఏ విధంగా వెళ్తా ఉంది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతూ ఉందనేది ఒక బాధ్యత గల పౌరుడిగా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.